హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అంబిక, డోంట్ వరీ, ఇప్పుడే ఆదికేశవ ఇంటికి వెళ్తాను. ఆ ఆదికేశవ అంతు చూస్తాను. క్రాఫ్ట్కి మెటీరియల్ ఎలా వస్తుందో చూస్తాను అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు సుభాష్, ఎట్టి పరిస్థితిలో క్రాఫ్ట్కి మెటీరియల్ రాకూడదు అని చెప్పి అంబిక అంటూ ఉంటే, సరే అంబిక, ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి సుభాష్ కార్ని రివర్స్ చేసుకొని రామచంద్రాపురం బయలుదేరతాడు. విహారీ, నీ పతనం చూడకుండా ఊరుకోను విహారీ అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈసారి నీ పైన గెలుపు సాధిస్తాను. అసలు లక్ష్మి పని మీద వేరే ఊరు వెళ్ళిందని విహారీ చెప్పాడు. లక్ష్మి ఆఫీస్ పని మీద ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అంబిక ఆలోచిస్తూ ఉంటుంది. ముఖ్యమైన పని అని చెప్పి విహారీ కూడా వెళ్ళాడు. అందరి కళ్ళు కప్పి విహారీ లక్ష్మి ఒకే దగ్గర ఉన్నారా అని చెప్పి అంబిక ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే అంబిక సహస్ర పద్మాక్షి దగ్గరకు వెళ్తుంది. ఏంటంబిక ఇలా వచ్చావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అక్క, విహారీ పని మీద వేరే దగ్గరకు వెళ్తున్నానని చెప్పాడు. లక్ష్మి కూడా విహారీ కంటే ముందే వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరూ ఒకే దగ్గర ఉన్నారన్న అనుమానం మీకు రాలేదా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. అదేంటి అంబిక, వాళ్ళిద్దరూ ఒక దగ్గరికే వెళ్ళాలనుకుంటే కలిసే వెళ్ళేవాళ్ళు కదా, వేరు ఎందుకు వెళ్తారు అని పద్మాక్షి అంటూ ఉంటుంది. అది కాదక్క, మనందరికీ అనుమానం రాకుండా ఉండటం కోసం విహారీ లక్ష్మి అలా ప్లాన్ చేశారేమో అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఆల్రెడీ నేను విహారీ ఎక్కడ ఉన్నారా అని ఎంక్వైరీ మొదలు పెట్టాను. అలాంటి అనుమానాలు నువ్వు పెట్టుకొని సహస్ర మనసుని పాడు చేయకు అంబిక అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. పిన్ని, నాకు కూడా ఇదే డౌట్ వచ్చింది. అమ్మతో చెప్తే వాళ్ళిద్దరూ వేరు దగ్గర ఉండుంటారు, నువ్వు అనవసరంగా కంగారు పడి హెల్త్ అప్సెట్ చేసుకోక అన్నది పిన్ని అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. ఏమో సహస్ర, నీకొచ్చిన అనుమానమే నాకొచ్చింది. విహారీ ఎక్కడ ఉన్నాడో తెలిస్తే కానీ మన డౌట్ అనేది క్లియర్ అవుతుంది. అసలు విహారీ ఎక్కడ ఉన్నాడు ఏంటి అన్నది ఏమైనా ఫోన్ చేశాడా సహస్ర అని అంబిక అడుగుతూ ఉంటుంది. నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, బావే ఫోన్ చేస్తాడేమోనని ఎదురు చూస్తున్నాను. బావ వెళ్ళి 2 రోజులైంది, ఇంకా ఫోన్ చేయలేదు పిన్ని అని సహస్ర చెప్తూ ఉంటుంది. అసలు విహారీ ఎక్కడికి వెళ్ళుంటాడు, ఏం పని మీద వెళ్ళుంటాడు అని చెప్పి అంబిక ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు సుభాష్ కోపంగా రామచంద్రాపురం వెళ్తాడు. ఒక దగ్గర కార్ ఆఫ్ చేసి కారు దిగుతాడు. రామచంద్రాపురం పదే రావాల్సి వస్తుంది. ఈ ఆదికేశవ అంతు తేల్చాల్సిందే. ఈ ఆదికేశవ క్రాఫ్ట్కి మెటీరియల్ సప్లై చేస్తానని ఒకసారి, సప్లై చేయనని మరొకసారి చెప్తున్నాడు. ఎందుకు అలా చెప్తున్నాడో తెలుసుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లో మెటీరియల్ క్రాఫ్ట్కి చేరకూడదు అని చెప్పి సుభాష్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు లక్ష్మి ఆదికేశవ దగ్గరకు వెళ్ళి, నానా మీరు ఇంకా భోజనం చేయలేదు, భోజనం చేద్దురు రండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. కనకం, నేను ఎప్పుడు భోజనం చేయాలో నాకు తెలుసు, నువ్వు చెప్తే నేను భోజనం చెయ్యను అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు. అది కాదు నాన్న, మీరు టాబ్లెట్స్ వేసుకోవాలి కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నువ్వు నన్ను మోసం చేశావు కనకం, నువ్వు చేసిన మోసానికి నాకు నీపై కోపం వస్తుంది, నీ మొహం కూడా చూడాలనిపించట్లేదు, ఇక్కడి నుంచి పో కనకం అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు. ఇక కనక మహాలక్ష్మి ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా విహారీ దూరం నుంచి చూస్తూ ఉంటాడు. ఏందయ్యా అమ్మాయితో అలా మాట్లాడుతున్నావు అని చెప్పి గౌరీ అడుగుతూ ఉంటుంది. ఏం చేయమంటావు గౌరీ, మనం ఎన్నోసార్లు అల్లుడు నిన్ను మంచిగా చూసుకుంటున్నాడా అని కనకాన్ని అడిగితే మంచిగా చూసుకుంటున్నాడని అబద్ధం చెప్పింది, అవన్నీ ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి గౌరీ అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు. జరిగిందేదో జరిగిపోయిందిలేయ్యా, ఆలస్యం అవుతుంది, భోజనం చేద్దురా అని చెప్పి గౌరీ పిలుస్తూ ఉంటుంది. లేదు గౌరీ, క్రాఫ్ట్కి మెటీరియల్ ఇస్తామని చెప్పి నేను మాటిచ్చాను, మెటీరియల్ని సిద్ధం చేయాలి అని ఆదికేశవ అంటూ ఉంటాడు. అది కాదయ్యా, ఆరోగ్యం చూసుకోవాలి కదా ముందు అని గౌరీ అంటూ ఉంటే, గౌరీ నన్ను ఇబ్బంది పెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే గౌరీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆదికేశవ ఒంటరిగా కూర్చొని ఉంటే విహారీ ఆదికేశవ దగ్గరకు వెళ్ళి, మావయ్య మీతో మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటాడు. నన్ను మావయ్య అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను అని ఆదికేశవ అంటూ ఉంటాడు. అది కాదు మావయ్య, తప్పు చేశానని నన్ను శిక్షిస్తున్నారు, నాపై కోప్పడుతున్నారు, నన్ను అసహించుకుంటున్నారు. సరే, తప్పు చేశాను కాబట్టి మీరు చేస్తున్న దాంట్లో తప్పు లేదు, కానీ కనకం ఏం తప్పు చేసింది మోయ, కనకాన్ని ఎందుకు దూరం పెడుతున్నారు, ఎందుకు కనకంపై కోప్పడుతున్నారు అని విహారీ అడుగుతూ ఉంటాడు. పెళ్ళైన తర్వాత ఎన్నోసార్లు కనకానికి ఫోన్ చేసి నీ కాపురం ఎలా ఉందమ్మా, నిన్ను అల్లుడు ఎలా చూసుకుంటున్నాడమ్మా అని ఆరా తీస్తే చాలా సంతోషంగా ఉన్నానని చెప్పింది.
నాకు అబద్ధం చెప్పింది నా కనకం. అందుకే నాకు కనకంపై కోపం వస్తుంది అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు. కనకం అలా ఎందుకు చెప్పిందో ఒక్కసారి కూడా ఆలోచించలేకపోతున్నారా మావయ్య? కనకం మీ కడుపున పుట్టింది. అలాంటి కనకాన్ని మీరు అర్థం చేసుకుంది ఇంతేనా అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు. నేను చెప్తుంది నిజం. కనక మహాలక్ష్మి మీ దగ్గర నిజాన్ని దాచిపెట్టడానికి కారణం మీరే. మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కనకం మీకు అబద్ధాలు చెప్తూ వచ్చింది అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. కనకం అక్కడ ఉందే కానీ ఎప్పుడు కూడా మీ గురించే ఆలోచిస్తూ ఉండేది. మీకు ఎక్కడ నిజం తెలుస్తుందో మీ గుండె ఎప్పుడు ఆగిపోతుందోనని పదే పదే బాధపడుతూ ఉండేది అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. నన్ను దూరం పెట్టినా కూడా పర్వాలేదు మావయ్య, కనకాన్ని దగ్గరకు తీసుకోండి, కనకం సంతోషంగా ఉండాలి అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. ఇక ఆదికేశవ ఏం మాట్లాడకుండా కనకం రూమ్లోకి వెళ్తాడు. అమ్మ కనకం అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటే నానా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అన్నం పెడుదు రామ్మ అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు. ఇక లక్ష్మి సంతోషంగా పరిగెత్తుకుంటూ కిచెన్లోకి వెళ్ళి ఆదికేశవకు భోజనం పెట్టుకొని వస్తుంది. నీ చేతులతోనే తినిపించు కనకం అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు. నానా అని చెప్పి లక్ష్మి చాలా సంతోషంగా ఆదికేశవకు అన్నం తినిపిస్తూ ఉంటుంది. నానా నా పైన విహారి గారి పైన కోపం తగ్గిందా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. కనకం నీపైన మాత్రమే కోపం తగ్గింది, ఆ విహారీపై కోపం తగ్గలేదు అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు. వాడు మోసం చేశాడమ్మా, వాడు అన్యాయం చేశాడు మనకి. అలాంటి వాడిని నువ్వు ఇంకా ఎందుకు ప్రేమిస్తున్నావమ్మా అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు. ఆయన ఎలాంటి మోసం చేయలేదు నాన్న, ఆయన చాలా మంచివాళ్ళు నాన్న అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. వద్దు కనకం, వాడి గురించి నాకు చెప్పి నాకు కోపం తెప్పించకు అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు. సరే నాన్న, నేను విహారి గారి గురించి మీ దగ్గర మాట్లాడలే, తృప్తిగా భోజనం చేయండి నాన్న అని చెప్పి కనక మహాలక్ష్మి ఆదికేశవకు తినిపిస్తూ ఉంటుంది. ఇక అది చూసి విహారి సంతోషపడుతూ ఉంటాడు. ఇక గౌరీ కూడా చూసి సంతోషపడుతూ ఉంటుంది. అమ్మ కనకం, ఇన్ని రోజుల తర్వాత కడుపు నిండా అన్నం తిన్నానమ్మా, చాలా తృప్తిగా ఉంది అని ఆదికేశవ అంటూ ఉంటాడు. నాకు కూడా మీకు తృప్తిగా భోజనం పెట్టినందుకు సంతోషంగా ఉంది నాన్న అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. కనకం నువ్వు తిన్నావా అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు. నువ్వు తినలేదని అది తినలేదు, అది తినలేదని నేను తినలేదు, ఈ 2 రోజుల నుంచి ఎవరు కూడా ముద్ద ముట్టలేదయ్యా అని గౌరీ చెప్తూ ఉంటుంది. గౌరీ అమ్మాయిని తీసుకెళ్ళి అమ్మాయికి కూడా కడుపు నిండా భోజనం పెట్టు అని ఆదికేశవ అంటూ ఉంటాడు. సరేనయ్యా అని చెప్పి గౌరీ లక్ష్మికి భోజనం పెడుతూ ఉంటుంది. ఇక మరోవైపు అప్పుడే సుభాష్ ఆదికేశవ ఇంటికి వస్తాడు. ఆదికేశవ గారు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఆదికేశవ బయటికి వచ్చి ఎవరు బాబు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నేనే ఆదికేశవ్ గారు, సుభాష్ని. మొన్న సిటీ నుంచి వచ్చి మీరు తయారు చేస్తున్న మెటీరియల్ నాకు కావాలని అడిగాను కదా అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. ఆ బాబు గుర్తుకు వచ్చారు, నేను ఆ రోజే చెప్పాను కదా బాబు, మెటీరియల్ నేను అందజేయలేవనని అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు. అది కాదు ఆదికేశవ్ గారు, మీరు వీ క్రాఫ్ట్కి మెటీరియల్ ఇస్తానని ఫోన్ చేశారంట కదా, ఆ మెటీరియల్ నాకు ఇవ్వండి, వాళ్ళు ఇస్తాన్న డబ్బు కన్నా నేను రెట్టింపు డబ్బు ఇస్తాను అని సుభాష్ అంటూ ఉంటాడు. ఏంటి బాబు, డబ్బు కోసం మేము గడ్డి తింటామనుకుంటున్నావా ఏంటి? మేము వీ క్రాఫ్ట్కి మెటీరియల్ ఇస్తామని మాట ఇచ్చాం బాబు, మాట తప్పము అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు. ఏంటి మంచిగా అడుగుతుంటే మెటీరియల్ ఇవ్వనంటున్నారు అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. బాబు ఇది మా ఊరు వచ్చి మమ్మల్ని బెదిరించాలని చూస్తున్నారా ఏంటి అని ఆదికేశవ అంటూ ఉంటాడు. బెదిరించడం కాదు, మెటీరియల్ ఇవ్వకపోతే నీ ప్రాణాలు ఇప్పుడే గాల్లో కలిపేస్తాను అని చెప్పి సుభాష్ అంటాడు. నువ్వు ఏం చేసినా సరే నేను మెటీరియల్ నీకు ఇవ్వను అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. అయితే నా చేతుల్లో చావు అని చెప్పి సుభాష్ గన్నుని ఆదికేశవకు గురి పెడతాడు. బాబు అసలు నువ్వెవరు, ఏంటి ఈ దౌర్జన్యం అని ఆదికేశవ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇదేంటి మామయ్య గారు ఇలా అరుస్తున్నారు అని చెప్పి విహరి అలా పక్కకు వచ్చి చూసేసరికి సుభాష్ ఆదికేశవకు గన్ను గురిపెట్టి ఉంచుతాడు. ఇదేంటి సుభాష్ ఇక్కడికి వచ్చాడు, మామయ్యకు గన్ను గురిపెట్టాడేంటి అని చెప్పి విహారి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే సుభాష్ నీ ప్రాణాలు ఇంత ఈజీగా నా చేతుల్లో పోతాయని అనుకోలేదు, మెటీరియల్ ఇస్తే ఇప్పటికైనా నీ ప్రాణాలు దక్కుతాయి అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. ఇవ్వను బాబు ఇవ్వను, నువ్వు ఏం చేస్తావో చేసుకో అని ఆదికేశవ అంటూ ఉంటాడు. ఆ సుభాష్ అసలే దుర్మార్గుడు, మామయ్య గారిని చంపైనా చంపేస్తాడు. ఇప్పుడు నన్ను చూస్తే వీడు వెళ్ళి అందరికీ కూడా నిజం చెప్పేస్తాడు, వాడికి నేను ఎవరో తెలియకుండా మామయ్యను కాపాడాలి అని చెప్పి విహరి మనసులో అనుకొని కర్చీఫ్ తీసుకొని మూతికి కర్చీఫ్ని కట్టుకుంటాడు. సుభాష్ గుర్తుపట్టకుండా ఆదికేశవ సుభాష్ ముందుకు వెళ్తాడు. ఏయ్ ఎవరు నువ్వు అని సుభాష్ అడుగుతూ ఉంటాడు.
గన్ను గురిపెట్టావు కదా, గన్ను తీయి అని చెప్పి సుభాష్ అంటాడు. ఎవడ్రా నువ్వు అని చెప్పి సుభాష్ విహారీపై చెయ్యి వేయబోతూ ఉండగా విహారీ సుభాష్ చేతిని గట్టిగా పట్టుకుంటాడు. ఎవర్రా నువ్వు, నాకే అడ్డుపడుతున్నావు అని చెప్పి సుభాష్ అంటూ ఉంటే, పెద్దాయనపై గన్ను గురిపెట్టావు, ఆయన ఏం తప్పు చేశాడ్రా, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని విహారీ అంటూ ఉంటాడు. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే అని సుభాష్ మనసులో అనుకుంటాడు. మర్యాదగా వదులు, లేదంటే నేను షూట్ చేస్తాను అని చెప్పి సుభాష్ అంటాడు. ఏంటి, నన్నే షూట్ చేస్తావా అని విహారీ అంటూ ఉంటాడు. నిన్ను షూట్ చేస్తాను, ఈ ముసలోడిని షూట్ చేస్తాను అని చెప్పి సుభాష్ విహారీని పక్కకు నెట్టి ఆదికేశవ్కు మళ్ళీ గన్ను గురిపెడతాడు. దాంతో విహారీ సుభాష్ని ఒక్క తన్ను తన్ని ఆదికేశవ్ను కాపాడతాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.